2022 నేను నా పేరు హన్నా. నేను 2022 నాకు మామూలుగా కళ్ళు మీద పోతుండి పడిపోయాను. బ్యాక్ నడుము కాడి నుంచి ఇక్కడ మెడ వరకు మొత్తం అక్కడికి వస్తా. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి కొంచెం 4 నెలలు నేను మంచానే ఉన్నాను. దేవుడు అద్భుతంగా ఆ దినాల్లో మళ్ళా దేవుడు ఇట్లా సంఘం అంతా ప్రార్థించినారు, స్వస్థపరచబడ్డాను, బాగయ్యాను. మళ్ళీ ఈ మధ్య 2 సార్లు పడిపోయాను కూడా. పడిపోయి 2 నెలలు కూడా మళ్ళీ పడకబడ్డాను. అప్పుడు దేవుడు పాస్టర్ని పిలిపించి ప్రార్థన చేయించి దేవుడు స్వస్థపరిచినాడు. ఇప్పుడు మొన్న కూడా మళ్ళీ పడిపోయాను. వచ్చేటప్పుడు కూడా నా వల్ల కాలం కూర్చున్నా కానీ నా వల్ల కాలే. ఇక్కడ నుంచి మెడ వరకు ఊపిరి రావట్లేదు. చాలాసేపు వరకు పెగబెట్టుకొని ఉన్నాను. అద్భుతంగా చాలా బాధ వేసింది. పాస్టర్ గారు ఇప్పుడు చేయబెట్టి అక్కడ ప్రార్థన చేసినాక చాలా నిజంగా అసలు శ్వాస కూడా ఇప్పుడు ఫ్రీగా పీల్చుకోగలుగుతున్నాను. బాగుంది. இவங்களுக்கு பைக் ஆக்சிடென்ட் ஆச்சு. அந்த பைக் ஆக்சிடெண்ட்டில் பின்னாடி ஸ்பைனல் கார்டு அவங்க கிராக் ஆச்சுங்க. அடுத்தது அவங்க ட்ரீட்மெண்ட் எடுத்தது கொஞ்சம் சுகமாச்சுங்க. அப்புறம் மறுபடியும் 2-3 முறை அவங்க விழுந்தாங்களாம். விழுந்துட்ட பிற்பாடு ஆண்டவர் ஜெபம் பண்ணாங்களாம். இப்போது ஆராதனையில் வந்து இந்த காலை கூட்டத்தில் வந்து அவங்க எவ்வளவோ ஆண்டவர் சமூகத்தில் எங்கே கூட வக்காட முடியலையா, விழுந்து தான் ஏற்றாங்களாம். இப்போ கொஞ்சம் தொடும்போது ஒரு நல்ல விடுதலை பெற்றுக்கிறான்னு சொல்கிறாரு. குடிக்க சொல்லுங்க. பொங்குமா வலி இல்லை கையை கட்டி నేను ఫైల్స్కి చాలా బాధపడుతున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఫైల్స్కి చాలా నరకయాత్ర చూస్తూ ఉన్నాను. కానీ నాకు నెల ముందు నాకు ఆపరేషన్ అయ్యింది. మళ్ళీ కూడా ఆపరేషన్ చేయాలని ఇస్తున్నారు. చాలా వేదన పడ్డాను, బాధపడ్డాను. తెలియని ఒక బాధ నాకు చాలా వేదన పరుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు నాకు కొంచెం ఉప్పుల రక్తం కారణం కానీ తలనొప్పి, చాలా పెయిన్, ఒళ్ళు నొప్పి కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం నాకు దేవుడు కొంచెం స్వస్థత ఇచ్చినాడని అనుకుంటున్నాను. నాకు ఆపరేషన్ కూడా మళ్ళీ లేకుండా కూడా నాకు దేవుడు నాకు స్వస్థత తెలియజేసినప్పుడు దేవుడికి వందనం చెల్లించుకుంటాను. முதல் முறையாக அவங்க ஃபைல்ஸ் ப்ராப்ளம் வந்து முதலாவது ஆப்ரேஷன் பண்ணாங்க. ஆனால் மறுபடியும் அவங்களுக்கு அந்த ஃபைல்ஸ் ப்ராப்ளத்துக்கு மறுபடியும் வந்தது. திருப்பி ஆப்ரேஷன் பண்ணணும்னு சொன்னாங்களாம். ஆனால் அது செய்ய முடியாமல் நிலைமையில் அவங்க மூக்கில் கூட ரத்தம் வருதாங்க. பிளட்டு மூக்கில் கூட வருதா. அவங்க உட்கார முடியாத, நிற்க முடியாத நிலைமையில் இருந்தாங்க. இப்போ ஆண்டவர் தொடர்றதுனால கொஞ்சம் சுகமாகிருந்து சொல்லியிருக்காங்க.